హాయ్ అండి. నేను మీ విజయ్. నేను నా మాట. చాలామంది నేను ఒక వీడియో పెట్టాను. చాలామంది చూసారో లేదో, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వాళ్ళకి ముందుగా నా క్షమాపణలు. ఎందుకంటే నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే నేను దాని రిజల్ట్ ఇచ్చాను. మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా కాదు. నేను నేర్చుకున్న విద్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈరోజు ఎందుకు వీడియో పెడుతున్నానంటే ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉన్నాను. రిలీఫ్ దొరికింది ఈరోజు. కొంచెం ఫ్రీగా ఉన్నాను. అందుకని నెక్స్ట్ ఏంటంటే ఏదో చెప్పేద్దాము, ఏదో చేసేద్దాము అని కాదండి. వైజాగ్ వస్తా అన్నాను, రాలేదు. 20th బాబు బర్త్డే ఉందండి. దానికోసం ఆగాల్సి వచ్చింది. 21 కానీ 22, 23 లోపల ఖచ్చితంగా వస్తాను. ఆ 3 డేట్లో టికెట్ ఫిక్స్ అయితే వైజాగ్ టు హైదరాబాదు, లేదంటే హైదరాబాద్ టు వైజాగ్ వస్తానండి. ఈ మధ్యలో ఈ చిత్తూరు అవి పోయేసి వచ్చేసాను. ఇంకేమన్నా మీరు చెప్పాలను కామెంట్లో, మెయిన్ కామెంట్లు అండి. ఏమండి ప్రతి దానికి కామెంట్లు ఇవ్వలేకపోతున్నాను. నాకు అంత టైం దొరకట్లేదండి. ఎవరో ఒకరు వస్తూనే ఉంటున్నారు. అందువల్ల టైం దొరకట్లేదు. సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు. పూజ చేసుకోవడం కూడా కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం పూట స్విచ్ ఆఫ్ చేసినా మళ్ళీ ఒక్కోసారి ఆన్లో పెట్టేసి మర్చిపోయి చేసుకుంటూ ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 వరకు కాల్ చేయొద్దండి. నేను హనుమంత పూజలో ఉంటాను. అది నా పర్సనల్ పూజ అది. సరేనా? నేను చేతులు జోడించి దండం పెడుతున్నాను. నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు అండి. కామెంట్ ఎవడో ఒకడు అనుకోవద్దండి. ఇది హిందూ ధర్మానికి సంబంధించిన విషయం. ఇది నా ఒక్కడిది కాదండి, ఇది మీది కూడా. ఎందుకంటే నేను ముందే అన్నాను, మీరు నా ఫ్యామిలీ, నాకు ఎవరు లేరు. మీరు నన్ను కలుపుకొని ఒక తమ్ముడిలాగా, అన్నలాగా అలా చూసుకోండి అన్నాను. అట్లాగే ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను. అందువల్లే మీకు రావాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన కోట నేనే ఇచ్చాను. అర్థమవుతుందా? దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోవద్దండి. అదొక కామెంటు, దానికి నేను ఇచ్చిన రిప్లై అంతే. సరేనా? కామెంట్ బాక్స్లో నేను మళ్ళీ రిప్లై ఇవ్వలేదని ఎవ్వరు బాధపడద్దండి. అందరి అయితే చూస్తున్నాను, వాళ్ళకి రిప్లై ఇచ్చేంత ఓపిక శక్తి లేక ఇవ్వట్లేదండి. నాకేదో మదం ఎక్కువ, కొవ్వు కాదండి. దయచేసి దాని వరకు నన్ను క్షమించండి. ప్రతి కామెంట్లు ఆడపిల్లలు పెడుతున్నారు, అబ్బాయిలు పెడుతున్నారు. ఎవరన్నా ఉంటే డైరెక్ట్గా కాల్ చేయండి. మీకేం ఇబ్బంది ఏం లేదు. ఒక కాల్ మిస్ అయ్యి రెండో కాల్ ఎత్తుకుంటాను, నేను తీసుకుంటాను. నేను లేదంటే నేనే చేస్తాను, ఫోను నేనే చేస్తానండి. మీకు ఆ భయమే అవసరం లేదు. ఫస్ట్ది కాకపోయినా రెండో కాల్ అయినా నేను లిఫ్ట్ చేస్తాను. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ మీ సిటీకి పడినా ఒక 1/2 అవర్ తర్వాత అయినా నేను కాల్ చేస్తాను. అది ఎవరైనా అంటే నాకు అనవసరం. నేనైతే కాల్ రిటర్న్ చేస్తానండి. కుబేటు అటువంటి కాల్స్ అయితే నేను కొంచెం చేయలేను. కానీ అంటే పోవని కాదు, వాట్సాప్ కాల్ పోతాయి. వాట్సాప్ కాల్స్ పోతాయండి. ఇవైతే పోవు, నార్మల్ కాల్స్. అందుకని ముందే అక్కడ ఏమంటే మెసేజ్లో ముందుగా నాకు తెలియజేయలేదు అన్న ఉంటే. సరేనండి. మా గ్రూప్లో ఇప్పుడు 16 మంది ఉన్నారు శిష్యులు. మొన్న అల్లం శ్రీను అనే అబ్బాయి ఒక 5 మంది దాకా బాగా చేశాడండి. స్టార్టింగ్ ఇచ్చిన 2 రోజులకే ఆ అబ్బాయి మంచి రిజల్ట్ చూపించాడు. ఆ అబ్బాయికి నేను మంచి ఒకటి తర్వాత అంతకంటే ఎక్కువ శక్తి, అబ్బాయికి ఇంకా తక్కువ శక్తులే, అంతకంటే ఎక్కువ శక్తులు ఉన్న అతను రవి ఆదిలాబాద్లో ఉంటాడు. ఒక టెంపుల్
విషయంగా తను ప్రయత్నిస్తున్నాడండి. ఒక టెంపుల్ నరసింహస్వామి టెంపుల్ స్వయంభూ ఒక శివలింగం కొండ మీద ఉంది. ఆ టెంపుల్ని పాపం తన సొంత డబ్బులతో పెడుతున్నాడండి. నెంబర్ కావాలి అని అంటే అతని నెంబర్ ఇస్తాను. మీరు ఏదన్నా గుడికి హెల్ప్ చేయగలిగితే ఆ శివాజ్ఞ, ఆ గుడికి హెల్ప్ చేయండి. నా తరపు నుంచి నేను చేస్తున్నాను. ఆ గుడిని ఒక అడవిలో రోడ్డు వేసి లైటింగ్ వేసి జంతువులకి వాటికి కొంచెం అవి కట్టించాడండి పాపం, వాటర్కి వాటికి. ఆ వీడియో కూడా మీకు పెడతానండి. ఎక్కడో మారుమూల ఏం లేదు, ప్రపంచానికి ఏం దూరంగా లేదు. ఇక్కడ వాళ్ళని, అక్కడ వాళ్ళని, ఆదిలాబాద్ వాళ్ళని, హైదరాబాద్ అని, నల్గొండ వాళ్ళని కూడా అడుగుతున్నానండి. భగవంతుడు ఎక్కడో లేడండి, దైవం మానుష రూపేణ తనకు తానుగా ఎప్పుడు రాడండి, మన పక్కనే ఉంటాడు. మన పక్కనే ఉంటాడు, జరిపించుకుంటా పోతుంటాడు తన పనులు తాను. కానీ తన ఉనికిని తెలియజేసుకోవడానికి ఎవరో ఒకరి ద్వారా తను బయటపడుతుంటాడు. అలాంటిదే రవి విషయం అనుకున్నామండి. అబ్బాయి పేరు రవి. మెడిసిన్ ఏదో చేశాడు అక్కడ పాపం. డాక్టర్ కూడా, హాస్పిటల్ ఉంది, మెడికల్ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆదిలాబాద్లో. ఒక కొండ మీద ఉన్న ఆయన్ని శుభ్రం చేసి ఆ చెట్లన్నీ కొట్టించి పొక్కులన్నీ పెట్టి దారి వేపించి భక్తుల కోసం చాలా చేస్తున్నాడు. మీ వంతు, నా వంతు, మనిషికి ఒక 50 రూపాయలు చెప్పినైనా సరే అండి. తన అకౌంట్ నెంబర్ నాకు కూడా తెలియదండి నిజంగా. నేను అడిగి కనుక్కుంటానండి, దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. వీలైతే ఆ శ్రీరాముల వారికి ఎలా మీరు సహాయం చేశారో అట్లాగే ఈ మహాశివుడికి కూడా, హరుడు ఇద్దరు ఒకటే కదండి. నేను ఇది ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నానంటే నా స్వయంగా నేను చూశానండి తన కష్టాన్ని. నా వంతు సాయంగా అంటే చూడండి, నేను గట్టిగా తలుచుకుంటే 15 నిమిషాలు అయిపోతుందండి ఆ పని. అది కాదండి విషయం. ఇప్పుడు రాముల వారికి ఇవ్వాలనుకుంటే ఒక్కరే ఇవ్వచ్చండి, అంబానీయో టాటానియో ఎవరో ఒకరు ఇవ్వచ్చు. కానీ మన ప్రజలు ఎందుకు ఇచ్చారండి? ఎంతో కొంత పుణ్యఫలం కోసం కదా. మన కర్మఫలాలు పోవాలంటే శివజాస, శివజ్ఞానం కాదండి. గుడికి గోడలో ఒక్క ఇటుక రాయి కన్నా మీ విలువ తెలియాలండి. ఆయన కట్టే చుట్టూ పహారీ ఉంటుంది కదా, దానికి ఒక్కరు సాయం చేసిన, గోపురానికి సాయం చేసిన, అబ్బాయి రేకుల షెడ్ వేసి పూజలు చేస్తున్నాడు, నైవేద్యానికి సాయం చేస్తున్నాడు. ఆ వీడియో కావాలంటే లింక్ పెడతానండి. ఆ లింక్ కింద అబ్బాయి నెంబర్ పెడతాను. కావాలంటే దయచేసి ఆ అబ్బాయికి హెల్ప్ చేయండి. అతను చాలా కష్టపడుతున్నాడు. ఉన్నది మొత్తం దానికే పెట్టాడు. భక్తుల కోసం పెట్టాడండి, అట్లాగే భగవంతుడి కోసం కూడా పెట్టాడు. ఎక్కడున్నా ఆయనే కదా. దానికోసంగా వీడియో చేస్తున్నానండి. ఎన్నెన్నో ఇటీవల కాలంలో ఎన్నో మహాలింగాలు బయటపడడం చూస్తాం భూమి నుంచి. అలాంటిది ఇది విభూది లింగం అండి. ఇది నేను చూశాను. దీన్ని విభూది లింగం అంటారు. నేను చూశాను. ప్యూర్ వైట్లో ఉంది లింగం. అట్లాగే నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా ఎవరెవరో ఉన్నారండి. అన్నీ పురాతన విగ్రహాలు అవి, ఇప్పటివి కాదు అవి. అబ్బాయి వాటిని ఊడుకుపోయిన వాటి ఎన్నో సంవత్సరాలు నాటి బయటికి తవ్వి తీసి వాటికి పీఠాలు కట్టి వాటి మీద పేర్చి అంత ఫారెస్ట్లోకి పోయి వాటికి పూజ చేసుకొని వస్తున్నాడండి అబ్బాయి. అది నిష్ఠా నియమాలతోటి. పూజారికి పెట్టే అంత స్తోమత ఉన్నా ఆడ పూజారి ఉండే పరిస్థితి అయితే లేదు. జనం పెరిగితే చుట్టూ అయితే రోడ్డు గిడ్డు అంతా బాగా వేయించాడు. కింద నుంచి కారులో కూడా వెళ్ళచ్చు.
అయితే క్లైమేట్ మాత్రం ఊటీ కూడా దేనికి పనికిరాదండి. కేరళ, ఊటీ కూడా పనికిరాదు. అంత బాగుంది. లొకేషన్ నేను చూశాను. ఉమ్, అబ్బాయిని నాకు వీడియో పెట్టమని చెప్తాను. ఆ వీడియో పెడితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఉమ్, అప్లోడ్ చేసి అబ్బాయి ఫోన్పే నెంబర్ కానీ పేటిఎం నెంబర్ కానీ ఇస్తానండి. దయచేసి ఎవరైనా సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటే దయచేసి ఆ అబ్బాయికి కాదండి, ఆ శివుడికే సహాయం చేయండి. మనం రాముల వారికి చేసుకున్నాం కదా అయోధ్యకి, అలా చేయండి. ఇది నా ప్రార్థన అనుకోండి. అందరం ఒక తలా ఒక రూపాయి వేస్తాం అనుకోండి, ఆ భగవంతుడు పరవశించిపోతాడు కదండి. అందరం ఆయన బిడ్డలమేగా. దాంట్లో మీరు నేను తేడా తారతమ్యాలు ఏం లేవుగా. అందుకని నా వీడియోలు ఇంతవరకు ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. చాలామంది అడిగారండి, మీ మీ ఛానల్ పేరు మార్చండి, సజెషన్స్ ఇచ్చారు. మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం అంటే నేను యంత్రాలు కూడా రాస్తాను కదండి, అందువల్ల యంత్రశాస్త్రం అని. మంత్రం కూడా చెప్తాను కదా, అందుకని మంత్రశాస్త్రం అని. తాంత్రికం కూడా చేస్తాను కాబట్టి తంత్రశాస్త్రం అని. అట్లాగా రకరకాలుగా మార్చమని చెప్పారండి. కానీ వాటికి నేనేం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, రెస్పాండ్ కాలేదు కూడా. ఎందుకంటే నేను నా మాట, నేను చెప్పేది నా టైటిల్ కాదండి, నిజంగానే నేను నా మాట ఒక ఒక ప్రాసెస్ అది అంతే. అందుకనే నా ఛానల్కి నేను నా మాట అని పెట్టుకున్నానండి. ఇంకా చాలామంది ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు కామెంట్స్లో. దయచేసి చెప్తున్నాను, ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే మీద పడిపోద్దండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా దయచేసి ఊరకమని అడగొద్దండి, పెట్టలేదని అనుకోవద్దండి. సరేనా? రేపు తిరుపతి వెళ్తున్నానండి. ఈరోజు అది బేస్తవారం వెళ్తున్నానండి. మార్నింగు వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది, అక్కడికి వెళ్తున్నాను. బేస్తవారం వెళ్ళి బేస్తవారం సాయంత్రానికి వచ్చేస్తాను. ఉదయాన్నే ఎర్లీగా వెళ్తానండి, సాయంత్రానికి వచ్చేస్తాను. సరేనా? అదొక విషయము. రెండో విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా ఆ హెల్ప్. మూడోది, నిన్న పెట్టిన వీడియో గురించి మీరు పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అలాగే ఇస్తేనే మనం ఉండగలమండి. లేకపోతే ఒక్కొక్కరు మొదలయ్యి ఇంతెంత ఒకటి ఇంతడే అన్నట్టు ఒకడు పోయి ఇద్దరు పోయి ముగ్గురు పోయి 10 మంది అవుతారు. మొదట్లోనే వాళ్ళు చేసామనుకోండి, ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా ఉంటారండి. కానీ నా పర్సనల్గా వేరే వాళ్ళు ఉన్నారండి శత్రువులు. కాకపోతే అది నేను రివెంజ్ తీర్చుకునేది కాదు, అది భగవంతుడు వదిలేశాను. నేను చేయాలనుకుంటే పెద్ద విషయం కాదండి. కొంత మనీ నాది కాదనుకుంటే, కొన్ని వస్తువులు నాయి కాదనుకుంటే, వాళ్ళ పేర్లు నాకు అన్నీ తెలుసు, అన్నీ చేయడం తెలుసు. కాకపోతే పసిబిడ్డలు ఉంటారు, కాపురాలు పోతాయి, ఇంటి పెద్ద లేకపోతే ఆ కుటుంబం అన్యాయం అయిపోద్ది. ఈ ఒక్కటి ఆలోచించి వాళ్ళు వదిలిపెడుతున్నానండి నేను. కానీ అలా అని వదిలిపెట్టకుండా ఏముందండి, ఒకవేళ అలా చేయలేకపోయినా తిరితే ఏమొస్తుందండి, నోటి నుంచి 4 బూతులు వస్తాయి. అదా మనది. కొడితే ఏమొస్తుందండి, మన బలమో వాడి బలమో చూపించుకోగలుగుతాం. ఎవరి చేత రికమెండ్ చేసి ఏదైనా చేస్తే ఏమవుతుందండి, 2వ రోజు 3వ రోజు వాడు మళ్ళీ ఇంకొకటి తయారవుతాడు. ఇట్లాగంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నాను, దానికి టైం తీసుకుంటున్నాను అంతే. మీకు ఆ వీడియోలు కూడా పెడతాను. రాత్రి 12 గంటలకు కూడా చాలా ఇక్కడ గందరగోళం జరిగిందండి. నాకు అంత పెద్ద ఇల్లున్నా కూడా ఇక్కడ అమ్మవారిది పీఠం పెట్టేసుకున్నానండి నేను.
అమ్మవారిని 20 సంవత్సరాలకు ఇక్కడే ఆవాహన చేసి పెట్టాను. కానీ అప్పుడు బంధనం చేశాను. ఎందుకండి మొదలైన కాల్స్ చెప్పండి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బంధనం వేస్తున్నానండి. బంధనం వేసేటప్పుడు ఏ బంధనం వేసానో మర్చిపోయానండి. ఎంతంటే ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి అవతల పక్క వెళ్ళిపోయి ఉండేవాడిని నేను. కానీ అమ్మవారు అక్కడికి రావాలంటే ఆ బంధనం నుంచి నేనే చేయాలి. అమ్మవారు ఎక్కడికి వెళ్ళకుండా కట్టుడు చేసి పెట్టారండి. ఈరోజు నేను చేసే ప్రతి పని జరుగుతుంది, ప్రతి మాట నిజమవుతుందంటే నేను కదండి కారణం. సరిగా అది కారణం, అది విషయం. నాలో ఏముందండి, మీలాగా మామూలు మనిషిని, మీలాగే రక్తం, మాంసం, కోపం, తాపం అన్నీ ఉన్నవాడిని. కానీ వీలైనంత వరకు మా గురువులు చెప్పింది శాంతం, మౌనం, ఈ రెండు కోపగించుకోకూడదు వీలైనంత వరకు. ఏమండి, మీరు ఇలా క్రిస్టియన్స్ని నేను మీ డాడీని రా అన్నావు కదండి. వాళ్ళు తనకు పోయారనుకోండి, వాళ్ళు చర్చికి పోతే అక్కడ ఫాస్ట్ ఉంటాడు కదా, కొబ్బరి నుంచి ముందుకు కట్టి కమ్ టు మై సన్ అంటాడు. అంటే దానికి తెలుగులో అర్థం ఏంటో తెలుసా అండి? రా నా కొడుకా అని అర్థం కదా. అప్పుడు వాడెవడో అనంగా లేని నేనంటే తప్పేంటండి? అయినా నేను మాల్లో కూడా లేను, దీక్ష కూడా లేదు. ఆ రోజు పూజ కూడా చేయలేదు. నిన్న పూజ కూడా చేయలేదు. చుట్టాలు వచ్చారని పూజ చేయలేదు. ఏమనుకోవద్దని మళ్ళీ మనమండి. నేను వాళ్ళని మాత్రం అన్నాను, ఇంకెవరిని అనలేదండి. నా గరుడు రేఖ మీద ప్రమాణం చేసుకున్నాను. వాళ్ళ మీద ఏమనలేదు. చూస్తాను. కనపడుతుంది అనుకుంటున్నాను. కనపడిందో కనపడలేదో నాకైతే తెలియదు. గరుడు రేఖ అండి. కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కాల్ చేయండి అమ్మా. ఆడవాళ్ళు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను చూస్తున్నాను. చాలామంది కాల్స్ చేశారు నాకు, వాళ్ళకైతే రిలీఫ్ ఇచ్చారు. నేను మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఇలా తిట్టారని చెప్పాను కదా, ఆవిడకి సారీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆమె ఒక క్రిస్టియన్. మీరేమన్నా దేవుళ్ళ సందుకు ఒక గుడి పెట్టుకుంటారు. సాయిబాబా ఎక్కడోడు ఇన్ని రకాలుగా మాట్లాడిందండి ఆవిడ. తెలుగు ఆవిడైతే ఖచ్చితంగా మాట్లాడదు కాదు. అందుకని ఆవిడ పెట్టాను. ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తే రుణం ఉండదు కదా, దాన్ని మనసులో పెట్టుకొని బాధపడడం మనకెందుకు? నన్నంటే పడతానని చెప్పాను కదా, నన్నంటే పడతా, భగవంతుడు అంటే పడు. భగవంతుడు ఉన్నాడని నిరూపించడం కోసం నేను వచ్చింది. దాని రిజల్ట్ ఆల్రెడీ తెలుస్తుంది మీకు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల్లో ఎవరైనా యంత్రం రాయడం స్వయంగా మీరు చూసారా? ఆరాలు రావడం చూసారా? శరీరం నుంచి దాటుకుని పడడం చూసారా? ఒక్కటి అడుగుతున్నాను, నిజంగా చెప్పండి. అంజనము ఎవడో తమలపాకులు వేసాడు, కాటుక రాశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని విన్నారో లేకపోతే చూశారో? కానీ నేను చిన్న మిర్రర్లో చూపించాను కదండి. కానీ నేను చేసిన లాస్ట్ తప్పు ఏంటంటే, మిర్రర్ని ఇలా తీసుకొని వచ్చి ఇలా పెట్టాను. కెమెరా కాడ పెట్టే లోపలికి ఇప్పుడు నా కెమెరా కాడ నా ఏళ్ళు ఎలా కనబడుతున్నాయో, ఆ కెమెరా నుంచి అద్దం నుంచి నా ఫేస్ రివీల్ అయింది. ఆ కెమెరా ఇట్లా పెట్టినప్పుడు వేరే వాళ్ళకి అనిపించింది. అది జనాభాకు అర్థం కాదు, నాకు అర్థమైంది. నేను తర్వాత మళ్ళీ ఆ వీడియో చూసుకున్నాను, 1-2 సార్లు చూశాను. నేను కనపడ్డానని చెప్పారబ్బా, నేను ఎక్కడ కనపడ్డాను చూస్తే ఆ మిర్రర్ని తీసుకొని వచ్చి
ఆ దర్పణాన్ని ఇలా పెట్టాను ఈ చివరికి. ఇంకేమైనా కనపడతాయేమో ఇలా పెట్టేస్తున్నాను. కెమెరాకి యాజ్ ఇట్ ఈస్ పడిపోయింది. దానివల్ల అలా జరిగింది. ఇంకోసారి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. అట్లాగే అంజనం కోసము ఆ మంత్రకావు గురించి దయచేసి ఎవరు ఫోన్ చేయొద్దు, ఎవరికి ఇవ్వను. నా శిష్యులకి మాత్రమే అది. ఎందుకంటే నన్ను కడప నుంచి, ముంబై నుంచి, ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఒక 5 to 6 నెంబర్స్ బెదిరించారండి నన్ను. అది కావాలని 30 లక్షలు ఇస్తామన్నప్పుడు, 25 లక్షలు ఇస్తామన్నప్పుడు అది ఇమ్మని. అది ఇచ్చిన వాళ్ళకి ఉపయోగం ఉండదండి. దానికి ఒక మంత్రం ఉంటుంది, అది చదవాలి. అది పెట్టుకుని ఏం చేసుకుంటాడు? అది చూడడానికి మామూలు మనం కళ్ళకి పెట్టుకునే కాటుకులాగా ఉంటుంది. అది ఇక్కడ పెట్టుకోవాలి, నుదుటిని పెట్టుకోవాలి. మంత్రం చదివి ఇలా తెరవంగానే మన చుట్టూ ఉన్న వస్తువులు ఏం కనపడవండి. వాళ్ళు ఎందుకు అది అడుగుతున్నారో మీకు ఐడియా ఉందా? గుప్త నిధులు భూమిలో ఉండే 100 నుంచి 200 కిలోమీటర్ల అడుగునున్నా సరే కనపడిపోతుంది. మన చుట్టూ ఏముందో అది కనపడదు. బిల్డింగు, చెట్టు, ఆకు, చేమ, మనిషి ఏం కనపడదు. అదొక్కటే కనపడుతుంది. మనం ఏది మైండ్లో పెట్టుకుంటామో అదొక్కటే కనపడుతుంది. అది ఎన్ని కిలోమీటర్ల లోపల ఉంది, ఎంత ఎత్తులో ఉంది, దాని లోపల ఏముంది మొత్తం కనబడుతుంది. అందుకని అంజనాను అనేది తీసేసాను నేను. తీసేసి నేను ఇంతకుముందు నల్లబొట్టు పెట్టుకుంటున్నాను కదండి, అదే అంజనం. దివ్య దృష్టి కూడా అదే ప్రసాదించేది. దాన్ని తీసేసాను. దయచేసి దాన్ని ఎవరు అడగొద్దు. దాన్ని ఎవరికి ఇంకా చూపించదలుచుకోలేదు. అసలు కావాలంటే దాన్ని మొత్తానికి పడేస్తాను నేను, లేదంటే నా శిష్యులకి పనిచేస్తాను. అంతే తప్ప నా కాడైతే ఇంకా దొరకదు. నన్ను ఎవరు అడగొద్దు. అంజనం కావాలంటే నేను దాన్ని వేసుకొని చూపించక్కర్లేదు. ఒక అబ్బాయి అడిగాడని చెప్పాను అంతే తప్ప నేను. ఒక అబ్బాయి అడిగాడు, అన్న అంజనం అంటే ఏంటి, దాని పద్ధతి ఏంటి, అసలు అంజనం అనేది ఉందా లేదంటే ఆ వీడియో చేశానండి. ఆ వీడియో చేసిన కాడి నుంచి అన్నీ ప్రాబ్లమ్స్ నాకు. కానీ అందరినీ ఫేస్ చేసుకొని వచ్చాను. కొంతమంది బెదిరించారు కూడా, ముస్లిమ్స్. దానికోసం వచ్చి ఆయన ఇవ్వలేదు. 30 లక్షలు పెడతామన్నారు. 30 కదా, ఎందుకు అడుగుతున్నావు 30 లక్షలు? ఎంత భరణికి నువ్వు పోయి ఎందుకు 30 లక్షల కాస్ట్ ఎందుకు పెడుతున్నావు? నువ్వు తలుచుకుంటే ఆ 30 లక్షలు కానీ పెట్టి అంత పెట్టుకొని ఒక దగ్గరికి కానీ పోయి చూసి వచ్చావంటే, ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మా వాళ్ళని పెడితే కడప జిల్లాలో వజ్రాలు డైమండ్, అవి ఊరికనే మామూలు, మిగతా ఏం కనపడవు, ఓన్లీ డైమండ్స్ కనపడదు. 2 తగిలితే అయిపోద్ది, 30 లక్షలు కాదు, 4 తగిలితే చాలు. ఇంకేం కనపడవు, చుట్టుపక్కల రాళ్ళు అన్నీ కనపడవు, ఓన్లీ డైమండ్స్, వాల్యుబుల్ ఐటమ్స్ మాత్రమే కనపడతాయి అన్నమాట. పురాతన విగ్రహాలు, గోల్డ్, డైమండ్స్, మన అతి విలువైన ముత్యాలు, చాలా. దాంట్లోనే రంగురాళ్ళు కూడా ఉంటాయి. ఆ రంగురాళ్ళు నవరత్నాలు అంటారు వాటిని. ఒరిజినల్, అప్పట్లో ఒరిజినల్, కొన్ని వేల సంవత్సరాలు. ఈ తీసుకుపోవడం కాకుండా ఏదైనా గుడుల్లో ఉంటే ఆ గుళ్ళు కూడా పగలగొడుతున్నారు. నంది తలలు ఎరగొట్టడము, సింహం తలలు చేయడము, అట్లా గొడ్డలతో పగలగొట్టడము, గజగోపురాల పైన స్లాబ్ పగలగొట్టడము, దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన రేకులు ఉంటాయండి, యంత్రాలు భూమి కింద పెడతారు దేవుడి కింద. నేను తయారు చేసేది అదే యంత్రాలు. కొంతమంది పైన టాప్ మీద కూడా పెడతారు, ఎందుకంటే దేవుడు ఎత్తు పెరగకుండా ఉండడానికి పెడతారు పైన టాప్. కానీ అప్పట్లో ఈ ఎత్తడి వాడేవారు కాదండి. అయితే గోల్డు లేదా పంచలోకాలు, చిన్న గుడి అయితే పంచలోకాలు, పెద్ద గుడి రాజులు లాంటి వాళ్ళు కట్టిస్తే బాగా ఈ దళసర మీద ప్రింట్అవుట్ వేసేవాళ్ళు. ప్రింట్అవుట్ అంటే మనం శానంతో సుత్తి అలా కొడుతుంది, అలా పెట్టి కొట్టి అక్షరాలు చెక్కేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు నేనంటే దబ్బనంతో రాస్తున్నాను, బ్రహ్మంగారు వచ్చేసి తాటాకుల మీద రాశారు. అది తేలిక, అది తాటాకుల మీద రాయడం చాలా తేలికది విషయం అది. కానీ ఈ బంగారు రేకు మీద హోల్ పడకుండా కొట్టాలండి, చాలా కష్టం.
ఇప్పుడు నేను రేకు రాసేది కూడా అంతేనండి. రేకు చిరిగిందనుకోండి, ఇంకా అది పనికిరాదు. దాన్ని పడేసి మళ్ళీ కొత్తగా రాయాలి. అది అంటే ఎక్కడంటే అక్కడ పడేయకూడదండి. మనం రాసేటప్పుడే దాంట్లో దైవశక్తి వచ్చేస్తుంది. మనం మనసులో అనుకొని నిష్టగా కూర్చుంటాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఆ వీడియో పెడతాను. ఆ వీడియో కింద నెంబర్ పెడతాను. దయచేసి ఆ వీడియోలో ఒకవేళ నెంబర్ పెట్టలేకపోయినా, నాకు రాదు పెట్టడము, నెంబర్ చెప్తాను. ఫోన్పే నెంబర్ కానీ, పేటిఎం నెంబర్ కానీ, దయచేసి చేసిన వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అబ్బాయి నెంబర్ పెడతాను కదా, మీరు ఎంత వేశారు అన్నా నేను 50, అన్నా నేను 100, అన్నా నేను 50, అన్నా నేను 20, అట్లాగా కొంచెం మీ వంతు సాయం మీరు చేయండి. నాకెంత తోస్తుందో అంత నేను సాయం చేస్తాను. నేను అడుగుతున్నది ఆంధ్ర వాళ్ళని, తెలంగాణ వాళ్ళని, హైదరాబాద్ వాళ్ళని, ఆదిలాబాద్ వాళ్ళని, హనుమకొండ వాళ్ళని, అందరిని, హైతనగర్ వాళ్ళని. నేను ఇల్లు వచ్చిన ప్రతి చోట, వైజాగ్ నుంచి మన తెలుగు భాష ఎక్కడి వరకు మాట్లాడగలుగుతుందో అందరిని అడుగుతున్నారు. మీ ఇష్టం. సర్వే జన సుఖినో భవంతు. నమః శివాయ. రుద్రాయ వీరభద్రాయ కాలభైరవాయ వేకాలాయ స్వాహ. ఆదిలో సర్వదేవతా శంకరుడు విజయాగ్ని మమాయ స్వాహ. ఆది మంత్రం చదివితే నా కళ్ళు అలా మారుతాయండి. అప్పుడు ఏకనేత్రం వస్తుంది, దివ్య దృష్టి ఉంది. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.